స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు జరిగాయి. కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి. కుంభమేళాకు ప్రధాని మోదీ పవిత్ర స్నానంతో పాటు ప్రత్యేక పూజలు. విద్యా వ్యవస్థపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. పోలింగ్ ముందు ఆమ్ ఆద్మీ పార్టీపై బాంబు పేల్చిన ప్రధాని మోదీ. హైడ్రాపై దానం సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న ఎమ్మెల్యే. ట్రంప్ మోదీ బిగ్ మీటింగ్ కు రంగం సిద్ధం. ప్రధాని అమెరికా టూర్ షెడ్యూల్స్ ఫిక్స్ చేసిన అధికారులు. హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ రైలు కేవలం 2 గంటల్లోనే హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించిన రైల్వే శాఖ. బ్యాటింగే చేస్తానంటే సరిపోదు, అభిషేక్ కు హర్భజన్ వార్నింగ్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 500 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్. అందనంత ఎత్తుకు పసిడి. తెలుగు రాష్ట్రాల్లో 84,000 దాటేసిన బంగారం. తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో రైల్వేకు 5,337 కేటాయింపులు జరిగాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ హయాంలో 886 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఢిల్లీలో అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 41,667 కోట్ల పెట్టుబడి పెట్టామని చెప్పారు. తెలంగాణలో 1,322 కిలోమీటర్ల కవచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త వందే భారత్ రైళ్లను తెలంగాణ కేటాయిస్తామన్నారు. నవభారత్ రైళ్లు కూడా ఇస్తున్నామని తెలిపారు. అమృత్ భారత్ రైళ్లను 1000 కిలోమీటర్లకు 450తో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామన్నారు. 100 అమృత్ భారత్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. పలు పనులకు అనుమతులు కావాలని చెప్పారు. ప్రధాన రైల్వే స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. రాష్ట్రంలో 1,026 కిలోమీటర్ల మేరకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2 ఏళ్లలో దేశమంతా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నట్లుగా వివరించారు. సికింద్రాబాద్లో కౌచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏపీలో రైల్వే అభివృద్ధికి 9,417 కోట్లు కేటాయించామని అశ్విని వైష్ణవ్ చెప్పారు. యూపీఏ హయాంలో కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. ఏపీలో 84,559 కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతున్నాయని చెప్పారు. 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశామన్నారు. 100% రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందని, 1,560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మించామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి సహకారానికి ధన్యవాదాలన్నారు. 8 వందే భారత్ రైళ్లు 16 జిల్లాలను కలుపుతూ ఏపీలో సేవలు అందిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఏపీకి మరిన్ని వందే భారత్ రైళ్లు వస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు ట్రాక్ను సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. కొన్ని రూట్లలో 130 కిలోమీటర్ల వేగం, కొన్ని రూట్ల 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలాగా ట్రాక్స్ సిద్ధం చేస్తున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 886 for combined, both states combined, it was 886 crore. Now it is only for Telangana 5,337 crore. This is again a matter of pride that entire Telangana state is now 100% electrified. The network of Telangana is now 100% electrified. I want you to take a note of very important data. The third point I would like to share with you, please take note of this. It's a very important number.
the total investment of railways in the state of Telangana is 41,677 crore rupees. 41,677 crore rupees. Investment means investment in new railway lines, in electrification now completed already, but some lines will be upgraded, then new stations to be done, new workshops being upgraded, Kazipet station, Kazipet production unit being created, upgraded, being set up. So combined all that total investment is 41,677 crore rupees. Most railway projects have a time period, land acquisition, permits, forest approvals, then comes the construction phase. So this is the investment being done for the projects which are sanctioned as on today. This will obviously, as projects get completed, this amount will reduce, and more projects get added, this amount will increase, right? Telangana takes the lead in installing Kavach because most of the testing and development work is being done in Secunderabad, where the center of excellence for Kavach is located. Center of excellence for Kavach is located in Secunderabad. So in Telangana, 1,326 kilometers of Kavach will be installed. So that 1,326 kilometers. This is huge, and this. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాను సందర్శించనున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం మోదీ ఉదయం 10:30 గంటలకు ఫిబ్రవరి 5న ప్రయాగ్రాజ్కు చేరుకుంటారు. ఆ క్రమంలో ప్రధాని మహాకుంభమేళాను సందర్శించే సమయంలో ప్రత్యేక పూజలతో పాటుగా పవిత్ర స్నానం చేయనున్నారని తెలుస్తుంది. ఆయన ప్రయాగ్రాజ్లోని అరయిల్ ఘాట్కు చేరుకుని అక్కడి నుంచి గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం వద్ద పడవ ప్రయాణం చేస్తారు. ఆ క్రమంలో అక్కడి పవిత్ర సంగమ నదుల్లో ఆయన పవిత్ర స్నానం చేయనున్నారు. మోదీ ఆ తర్వాత భక్తులతో సంభాషించడం, ఆయా ప్రాంతాలలో పర్యవేక్షణ నిర్వహించడం, 2025 మహాకుంభమేళా కోసం నిర్వహించిన ఏర్పాట్లను పరిశీలించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. మేళా అధికారులు వివరించినట్లుగా ముందుగా నిర్ణయించబడిన షెడ్యూల్ ప్రకారం ముఖ్యంగా స్టేట్ పెవిలియన్, నేత్ర కుంభ్ సందర్శనలో మార్పులు చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ఆయనకు కుంభమేళా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇవ్వనుంది. ఫిబ్రవరి 5 ఒక ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఇది మాఘ అష్టమి, భీష్మాష్టమి వచ్చిన రోజు. ఈ రోజుకు హిందూ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక విశేషత కలిగి ఉంది. మాఘ అష్టమి హిందూ మాఘమాసం 8వ రోజున జరుపుకునే పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు త్రివేణి సంగమ స్థలంలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఆ క్రమంలో ఆధ్యాత్మిక సాధనలు, పూజలు, ధ్యానాలు, దాన ధర్మాలు నిర్వహించబడతాయి. ఇది గుప్త నవరాత్రి సమయంలో కూడా వస్తుంది. हरोहरा His Excellency President Prabowo, मुरुगन टेम्पल ट्रस्ट के चेयरमैन पा हाशिम, मैनेजिंग ट्रस्टी डॉक्टर कोबालन, डिग्निटरीज, तमिलनाडु और इंडोनेशिया के पुजारी एवं आचार्यगण, इंडियन डायस्पोरा के सदस्य, इस पावन अवसर का हिस्सा बनने वाले इंडोनेशिया और अन्य देशों के सभी साथी और इस दिव्य भव्य मंदिर के निर्माण को साकार करने वाले सभी कारीगर बंधु, ये मेरा सौभाग्य है कि मैं जकार्ता के मुरुगन टेम्पल के महाकुंभ अभिषेकम जैसे पुनीत कार्यक्रम का हिस्सा बन रहा हूं. माय ब्रदर प्रेसिडेंट प्रबोवो, उनकी मौजूदगी ने इसे मेरे लिए और विशेष बना दिया है. मैं फिजिकली भले ही
जकार्ता से सैकड़ों किलोमीटर दूर हूं, लेकिन मेरा मन इस आयोजन के उतने ही करीब है जितना भारत इंडोनेशिया के आपसी रिश्ते। अभी कुछ ही दिन पहले प्रेसिडेंट प्रबोवो भारत से 140 करोड़ भारतवासियों का प्यार लेकर गए हैं। मुझे विश्वास है उनके जरिए आप सब हर भारतीय की शुभकामनाओं को वहां अनुभव कर रहे होंगे। मैं आप सभी को और भारत इंडोनेशिया समेत दुनिया भर में भगवान ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆమ్ ఆద్మీ పార్టీపై బాంబు పేల్చారు. ఢిల్లీలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ ఇక్కడ పాఠశాలల్లో 9వ తరగతి దాటి చదివేందుకు అందరూ విద్యార్థులను ఆమ్ ఆద్మీ పార్టీ అనుమతించడం లేదు అని చెప్పారు. కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్న వారికి మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నారని తెలిసిందన్నారు. రిజల్ట్ సరిగా రాకపోతే ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను పై చదువులు చదవకుండా విద్యా వ్యవస్థలను ఆప్ అవినీతికి పాల్పడుతుంది అన్నారు. ఆ ప్రతిష్టను పెంచుకునేందుకే విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఢిల్లీ పాఠశాలల్లో 9వ తరగతి 11వ తరగతిలో ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 9వ తరగతిలో ఏటా 1,00,000 మందికి పైగా ఫెయిల్ అవుతున్నారని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ విద్యా వ్యవస్థపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. मैंने सुना है ये दिल्ली में 9वीं कक्षा के बाद बच्चों को आगे जाने ही नहीं देते। जो बच्चे गारंटी है पास होंगे उन्हीं को जाने दें। क्यों? क्योंकि उनका रिजल्ट खराब हो जाएगा तो मेरी सरकार की इज्जत खराब हो जाएगी, इसलिए बड़ा बेईमानी का काम होता है। ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకోనన్నారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు ఆయన. అధికారుల విషయంలో కాంప్రమైజ్ అవ్వనని దానం తేల్చి చెప్పారు. వైఎస్ హయాంలో కూడా తాను కాంప్రమైజ్ అవ్వలేదన్నారు. తనపై 173 కేసులున్నాయి, పోతే జైలుకు పోతా అని దానమన్నారు. తన ఇంట్లో వైఎస్ కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని చెప్పారు. ఎవరి అభిమానం వాళ్లది, ఇష్టమైన నేతల ఫోటోలు ఉంటే తప్పేంటంటూ ప్రశ్నించారు దానం. హైడ్రా విషయంలో తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు దానం. ఇటీవలే తాను చెప్పినా కూడా ఆపకుండా కూల్చివేయడంపై ఆయన అధికారులపై ఆగ్రహంతో ఉన్నారు. కూల్చివేతల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేదలను ఇబ్బంది పెట్టేలా వారి వ్యవహారం ఉండదన్నారు. కూల్చివేతలు చేపట్టాలని భావిస్తే ముందు ఓల్డ్ సిటీ నుంచే మొదలు పెట్టాలని ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడుతూ అధికారులకు సవాల్ విసిరారు. ఈ అంశంలో తమకు నిద్ర లేకుండా పోయిందన్నారు. కొందరు అధికారులు తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు దానం నాగేందర్. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ప్రభుత్వాలు నిలబడవన్నారు. అధికారులు ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలా ఖైరతాబాద్ లో అయిందని కాదు, రేపు ఇంకో దగ్గర అయితే కూడా వస్తాను నేను. ఎందుకంటే ఇలా చేయకూడదు అని చెప్తున్నాను నేను. అందుకే చెప్పాను, ఇది ఒక పాలసీ డిసిషన్ కింద తీసుకుంటే ఒక నోటీస్ ఇవ్వండి, ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వండి అధికారులకు చెప్తున్నాను నేను. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరనో లేకుంటే డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఇది సెట్ బ్యాక్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పండి. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు నేను చూశాను, నేను అదే చెప్పాను ఆ డీసీపీ గారికి. పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు సెట్ బ్యాక్ చూపించారు, కానీ దాని పార్కింగ్ కింద వాడుకుంటారు. ఆ సెట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్యాసేజ్ వదులుతారో అది పెడెస్ట్రియన్స్ వాడడానికి మరి నడిచే వాళ్ళకు దారి అది. మరి అదే అక్కడ పెట్టిన దాన్ని ఎక్కడ కూడా గుల్లగొడతలేరు. నేను రోడ్ నంబర్ 46 మొత్తం అదే ఉంది. రోడ్ల మీదే వదలం మాత్రం సెట్ బ్యాక్ వదిలారు. ఆ సెట్ బ్యాక్ ని మొత్తం మేము వాళ్ళ పార్కింగ్ కింద వాడుకుంటారు. నడిచేవాడు ఎలా నడవాలి? అక్కడ ఎవరు చూస్తలేడు. బంజారాయిల్ రోడ్ నంబర్ 1 కానీ 2లో కానీ అక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. బస్తీలలో ఏం పని అంటుండే. కాబట్టి బస్తీల జోలికి రాకుండా దయచేసి అని నా కోరిక. నాకేం సంబంధం? ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే గాని ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే
నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ బిగ్ మీటింగ్ కు రంగం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు అమెరికాలో మోదీ పర్యటించనున్నట్లుగా తెలుస్తుంది. వైట్ హౌస్ లో 13వ తేదీ ట్రంప్ తో మోదీ భేటీ అవుతారు. అక్రమ వలసదారులు, వీసాలు, సుంకాలపై మోదీ ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయనతో ప్రధాని మోదీ సమావేశమవుతున్నారు. అమెరికాకు రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కి ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన విశ్వాసపూరిత భాగస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందని ట్రంప్కు తెలిపారు మోదీ. భారత్ అమెరికా ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలిసి పనిచేద్దామని ట్రంప్కు వివరించారు మోదీ ట్రంప్ చర్చలపై వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసింది. మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపై ఈ ఫోన్ కాల్లో చర్చ జరిగిందని తెలిపింది. అలాగే రెండు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్ మోదీ మధ్య చర్చ జరిగిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఆ ప్రకటనలో వివరించింది. దీంతో పాటు అమెరికా తయారు చేసిన ఆయుధాల కొనుగోళ్లను పెంచాల్సిన అవసరాన్ని భారత్కు విజ్ఞప్తి చేసినట్లుగా వైట్ హౌస్ తెలిపింది. పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలని కూడా మోదీని ట్రంప్ కోరారు. మరోవైపు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది. ఈ ఏడాది తొలిసారి భారత్లో క్వాడ్ సదస్సు నిర్వహణపై మోదీ, ట్రంప్ ఈ ఫోన్ కాల్లో చర్చించారని వైట్ హౌస్ వివరించింది. Today between India and the United States, a very high level of convergence of our interests, and a sense that while we serve our national interests, while we build our bilateral partnership, definitely on regional issues and global issues, there is a lot of good that we can do. So that sense of global good was also very evident conceptually in what we discussed. In terms of the bilateral ties, I think now you do understand this was the first day of the administration, so obviously we had a sort of essentially a broad brush conversation, didn't get too deep into details, but there was, I think, an agreement, a consensus between us that we need to be bolder, we need to be bigger, we need to be more ambitious. The interactions between us should be more intensive. And some of the specifics we discussed, we want to promote the ease of building the relationship. That how do you make business, mobility, education, technology, defense security, how do you make it easier to do? హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైళ్లు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైళ్లతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరొక కీలక అడుగు పడింది. హైదరాబాద్ ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతో పాటు మైసూరు, చెన్నై మధ్య నిర్మించి తలపెట్టిన హై స్పీడ్ రైల్ కారిడార్ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తుంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు మధ్య ప్రయాణ దూరం గంటల్లోకి తగ్గిపోతుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సాయంతో హై స్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైలు నడవనుంది. ఆ తర్వాతి దశలో మరిన్ని హై స్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. వాటిలో పైన పేర్కొన్న హైదరాబాద్ ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్ భూగర్భ మార్గాలను నిర్మిస్తారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్ల. సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 11 గంటలు, వందే భారత్లో 8.5 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల్లోనే బెంగళూరు చేరుకునే వెసులుబాటు లభిస్తుంది. అలాగే హైదరాబాద్ చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో అయితే 15 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం 2.5 గంటలకు తగ్గుతుంది. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 10 నుంచి 13 సంవత్సరాలు పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. భారత యంగ్
యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. ఐపీఎల్ ఇన్నింగ్లలో ఫేమ్ సంపాదించుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇంగ్లాండ్పై సెంచరీతో ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ తన ముద్ర వేశాడు. అతడి నాక్పై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ప్రతి బ్యాటర్ కెరీర్లో చెప్పుకోదగ్గ నాక్స్ కొన్ని ఉంటాయి. కెరీర్ ముగిశాక వెనక్కి తిరిగి చూసుకుంటే అవే గుర్తుకొస్తాయి. అయితే అలాంటి ఇన్నింగ్స్ అంత ఈజీగా రావు. కొన్నేళ్ల పాటు ఆడుతూ పోతేనే ఇది సాధ్యం. అయితే కొందరు చిచ్చర పిడుగులు మాత్రం కెరీర్ స్టార్టింగ్లోనే మెమరబుల్ నాక్స్ ఆడి ఆశ్చర్యపరుస్తుంటారు. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదే పని చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన 5వ టీ20లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 54 బంతుల్లో 135 పరుగుల ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించాడు. 7 4లు 13 6లతో ప్రత్యర్థి బౌలర్లను ఊతకోచకోశాడు. అలాంటోడిపై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సీరియస్ అయ్యాడు. ఇంగ్లాండ్తో టీ20లో బ్యాటింగ్లో సెంచరీతో వీరవిహారం చేసిన అభిషేక్ శర్మ బౌలింగ్లోనూ సత్తా చాటాడు. ఒక ఓవర్ వేసి 3 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అప్పుడప్పుడు బౌలింగ్ చేసే ఈ లెగ్ స్పిన్నర్ బ్రేక్ త్రూలు అందిస్తూ తనలోని స్పిన్ నైపుణ్యాన్ని బయటపెడుతూ వస్తున్నాడు. అయితే ఇదే అంశంపై హర్భజన్ సీరియస్ అయ్యాడు. అభిషేక్ బ్యాటింగ్ మీద దృష్టి పెడుతున్నాడు అని, మరి బౌలింగ్ ఎవరు చేస్తారని ప్రశ్నించాడు బజ్జీ. అతడితో మంచి లెగ్ స్పిన్నర్ దాగి ఉన్నాడని, బౌలింగ్ స్కిల్స్ను మెరుగుపరుచుకుంటూ అంటూ అభిషేక్కు అతడి వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంలో గతంలోనూ పలుమార్లు సూచనలు చేసినా అతడు పట్టించుకోలేదు అని సీరియస్ అయ్యాడు బజ్జీ. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ కనిష్టాల వద్ద మదుపర్ల కొనుగోళ్లు సాగిస్తుండటంతో మంగళవారం ఉదయం దేశీయ సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. ఈ వారంలో 5, 6 తేదీల్లో ఆర్బీఐ ద్రవ్యపరపతి మీటింగ్ జరగనుంది. కీలక వడ్డీ రేట్లకు 0.25% తగ్గించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తుండడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరుస్తుంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో మొదలయ్యాయి. సోమవారం ముగింపు 77,186తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 500 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత లాభాల్లోకి దూసుకువెళ్లింది. ఒక దశలో దాదాపు 750 పాయింట్లకు పైగా లాభపడి 77,951 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10 గంటలకు సమయంలో 692 పాయింట్ల లాభంతో 76,878 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతుంది. ప్రస్తుతం 204 పాయింట్ల లాభపడి 23,565 వద్ద కొనసాగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ తదితర హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్ల సూచీలను లాభాల వైపు నడిపిస్తున్నాయి. సెన్సెక్స్లో మదర్సన్, సోనా, బిఎల్డబ్ల్యూ, ఏబీబీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ట్రెడ్, అలాగే టాటా కెమికల్స్, బర్గర్ పెయింట్స్, యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 898 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ 743 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ ప్రస్తుతానికి 87.02గా ఉంది. బంగారం ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. ఆకాశమే హద్దుగా పసిడి ధరలు దూసుకు వెళ్తున్నాయి. గోల్డ్ ధర ఏకంగా 1,00,000కు చేరువవుతుంది. దీంతో అటు పసిడి ప్రియులకు కొనాలి అంటే బగ్గమంటున్న ధరలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితులే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోళ్లు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు పరిశీలించినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 7,704 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 8,404గా పలుకుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్లయితే హైదరాబాద్ 10 గ్రాముల పసిడి 22 క్యారెట్ల ధర 77,040గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 84,040గా కొనసాగుతుంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర 22 క్యారెట్ల ధర 77,040గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 84,040గా కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు జరిగాయి. కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి. కుంభమేళాకు ప్రధాని మోదీ పవిత్ర స్నానంతో పాటు ప్రత్యేక పూజలు. విద్యా వ్యవస్థపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. పోలింగ్ ముందు ఆమ్ ఆద్మీ పార్టీపై బాంబు పేల్చిన ప్రధాని మోదీ. హైడ్రాపై దానం సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న ఎమ్మెల్యే. ట్రంప్ మోదీ బిగ్ మీటింగ్ కు రంగం సిద్ధం. ప్రధాని అమెరికా టూర్ షెడ్యూల్స్ ఫిక్స్ చేసిన అధికారులు. హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ రైలు కేవలం 2 గంటల్లోనే హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించిన రైల్వే శాఖ. బ్యాటింగే చేస్తానంటే సరిపోదు, అభిషేక్ కు హర్భజన్ వార్నింగ్. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 500 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్. అందనంత ఎత్తుకు పసిడి. తెలుగు రాష్ట్రాల్లో 84,000 దాటేసిన బంగారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.